అనుకుంటున్నా ఒకటే, నా గురించి ఎవరు చెడ్డగా అనుకున్నా నేనేం బాధపడను, ఎవరు మంచిగా అనుకున్నా ఏం బాధపడను. కానీ ఒకటే చెప్పేది, బట్ మనం మనలాగే ఉండాలి. ఎందుకంటే ఎవరో మనకేం పెట్టరు నాకు తెలిసి అయితే. మనం కష్టపడుకుంటే మనకు ఉంటుంది. మరి ఎందుకు తినలేదు ఇంకా? తినండి, టైం చాలా అయింది కదా. ఎవరో ఏం పెట్టరు, మనం కష్టపడుకుంటే మనకు ఉంటుంది, అంతే కదా. మనల్ని ఒకటి చెప్తున్నాను, ఎవరిని కూడా మనం ఎప్పుడు కించపరచకూడదు నిజంగానికి. ఎందుకంటే బట్ మనం వాళ్ళు అలా ఉండారు, వీళ్ళు ఇలా ఉండారు అని చెప్పడమే కానీ మనం ఎలా ఉన్నాము అనేది తెలియదు కదా. మన గురించి మనకు తెలీదు. అసలు విషయం ఏంటి బంగారు, అసలు విషయం ఏంటంటే, బట్ నా వల్ల అయితే జనాలకి ఏం ఫైదా లేదులే. అసలు విషయం చెప్పడానికి ఏదో నాకు నచ్చింది, నేను ఇలా చేసుకుంటున్నా అంతే. ఒకరి వల్ల మనం బతకలేదు కదా, మన గురించి మనం బతుకుతున్నాము అంతే. నాకేం ఫైదా అయితే ఏం లేదు, ఏదో ఇది. థ్యాంక్ యూ. నాకు నచ్చింది నేను చేస్తాను అంతే. నేను ఇంతే కదా, బట్ ఇక్కడ రాసుకోలేదు నేను ఇంతే. కానీ హాయ్ అండి, ఇందాక చేస్తున్నారు కాలు, బట్ నేను లైవ్లో ఉన్నాను. ఐఎమ్ వెరీ సో సారీ మోహన్ నక్తి గారు. ఇంకా అండి చెప్పాలి, బట్ కానీ చాలామందికి బోర్గా ఉంది నా అకౌంటు. ఇట్స్ ఓకే, నేనేం బాధపడను బోర్గా ఉంది అని. బట్ నాకు తెలిసి అయితే చాలామంది నిజంగానే ఫ్రెండ్స్ ఒక దాంట్లో ఒక 5,000 మంది దాకా పట్టగలుగుతారు, అంతకుమించి ఎక్కువ పట్టరు. బట్ నా దాంట్లో ఫుల్ అయిపోయినారు. బట్ అదర్ పర్సన్స్ కోసం ఇది న్యూ పేజ్ ఓపెన్ చేశాను. రియల్లీ ఫ్రెండ్స్ మీకోసమే నిజంగానికే, అంతే కదా. బట్ ఇంకా ఏం చెప్పాలి, చెప్పాను. నేను మళ్ళీ వస్తాను లైవ్లోకి, బట్ ఇంకా మీకోసం ఇది ఆన్ చేస్తాను కాబట్టి వస్తాను కంపల్సరీ. ఎందుకంటే ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడడం లేదు, ఎవరికి చాటింగ్లు చేయడం లేదు, ఎవరికి మెసేజ్ రిప్లై ఇవ్వడం లేదు, రిప్లై కామెంట్ ఇవ్వడం లేదు. చాలామంది కోపంగా ఉంటుంది నాకు తెలిసి అయితే కదా ఫ్రెండ్స్. యా ఉంటుంది నాకు తెలుసు. షుఫిన్ షేక్ ఇంకా చెప్పాలి. చెప్తున్నా వెయిటింగ్. యా మా సొంతూరు మదనపల్లి అంటే మదనపల్లి మేబీ తెలుస్తుంది. నా అకౌంట్లో ఉన్న వాళ్ళంతా మదనపల్లి వాళ్ళే. బట్ మదనపల్లి. నువ్వేమైనా చేస్తావా? ఏమైనా అంటే వై ఆర్ యూ హెల్ప్? నా వల్ల నేను హెల్ప్ చేయగలుగుతాను అంతేగాని అంతకుమించి ఎక్కువ చేయలేను. బట్ నిజంగానికే ఫ్రెండ్స్, నా వల్ల నిజంగానికే చాలామంది ఫీల్ అయి ఉంటాయి కానీ చాలామంది అప్సెట్ అయి ఉంటారు, చాలామంది కోపం వచ్చి ఉంటుంది. దొరికితే ఈ అమ్మాయిని మర్డర్ చేసే అంత కోపం వచ్చింది. ఇంకా ఏవో సంథింగ్ చంపేయాలి, నరికేయాలి, పొడి చేయాలి, ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఎలా అని చాలామందికి ఉంటుంది. బట్ ఎక్కడో చోట ఉంటుంది కదా. బట్ అడ్రస్ అయితే చెప్పినాను. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయలేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు జస్ట్ అమ్మాయిని వదిలొచ్చినాను స్కూల్ దగ్గరికి. జస్ట్ ఇలా కూర్చొని వీడియో కాల్, అదే ఫ్రెండ్స్ కోసమే వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామందికి వీడియో కాల్ చేయడం లేదు, అంటే నాకు చాలామంది చేస్తున్నారు బట్ ఎత్తడం లేదు. అలా చాలామంది కోపం వచ్చి ఉంటుంది. బట్ టైం చాలా పడుతూ ఉంది. ఓకే పట్ని, ఇంకా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, అంతే ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, నా వల్ల చాలామంది హర్ట్ అయి ఉంటే నిజంగా నేను ఎవరు కాల్ ఎత్తడం లేదు, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎవరికి రిప్లై మెసేజ్లు ఇవ్వడం లేదు. నిజంగా ఇప్పుడు నేను